గాయని మౌనిక దాతల్లి. మౌనిక ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, జానకమ్మ గానం, పూజాఫలం సినిమా నుంచి పగలే వెన్నెల. పగలే వెన్నెలా జగమే బోయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా జగమే ఊయలా నింగిలోన చందమామ తొంగి చూచి నీటిలోన కలువ భామ పొంగిపోచి ఈ అనురాగమే జీవన రాగమై ఈ అనురాగమే జీవన రాగమై ఎదలో తేనె జల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా నీలి మబ్బు నీడలేచి నెమలియాడే పూల ఋతువు సైగ చూసి పికము పాడే నీలి మబ్బు నీడలేచి నెమలియాడే పూల ఋతువు సైగ చూచి పికము పాడే మనసే వీడగా జన జన మ్రోయగా బ్రతుకే పొన్నమిగా విరిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకి కన్నులుంటే పగలే వెన్నెలా. కడిగిన ముత్యంలా ఉందమ్మా పాట. రెండు కరెక్షన్స్. ఫస్ట్ ఆలా పాడుతున్నప్పుడు టెంపో చూసుకో. బిగినింగ్ 2 ఫ్రేసులు కొంచెం హడావిడిగా అయిందనమాట. ఆ తర్వాత జల్లు అంతే, జా ఒత్తులేదు. ఒళ్ళు జల్లు మంది అనడం వేరు, జల్లు కురిసింది అనడం వేరు. జల్లు మిగతా అంతా ఫస్ట్ క్లాస్. ధన్యవాదాలు సార్. గాడ్ బ్లెస్ యు. జాహ్నవి. అందరికీ నమస్కారం. జాహ్నవి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ. పూజా ఫలం నుంచి అందేనా ఈ చేతులకు అందేనా. సుందర సురనందన వనమల్లి జాబిల్లి అందేనా ఈ చేతుల కందేనా అందేనా ఈ చేతుల కందేనా చందమామ ఈ కనులకు విందేనా
చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పుడు దాకా పాడిన వాళ్ళందరూ కూడా వారి వయసు, వారి మెచ్యూరిటీకి మించి భావయుక్తంగా ఎంతో కష్టమైన సంగతులతో ఎంతో అర్థవంతమైన పాటలు ఎన్నుకుని అవి పాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి కాలంలో చాలా ఈజీగా పాడే పాటలు చాలా ఉన్నాయి. బట్ అలా కాకుండా మా అందరికీ కూడా చాలా వినటానికి చాలా అద్భుతంగా ఉండే పాటలను ఎన్నుకుని ఆ కష్టమైన పాటలను చాలా సింపుల్గా ఈజీగా పాడేస్తున్నారు. చాలా సంతోషము, చాలా గొప్పగా పాడారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నీకు ఆ చరణాలు 2 చోట్ల టెంపోకు సంబంధించిన ఆ ఇబ్బంది లేకపోతే నీకు నేను 100కి 120 మార్కులు ఇచ్చేవాడిని. ఆ మడుగున కనిపించి నా మనసును నివసించి అంతలోని ఆకాశపు అంచుల విహరించే, అక్కడ ఒకసారి ఇప్పుడు నిబద్ధతతో తాళంతో పాడు ఒకసారి. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి అంతలోనే ఆకాశపు అంచుల విహరించే 100% ఇది కరెక్ట్. నువ్వు పాడుతున్నప్పుడు కొంచెం తొందరపడ్డావు, మొత్తానికి వచ్చి అడ్జస్ట్ అయిపోయి తాళంలోకి వచ్చావు. ఎలా మాట్లాడకుండా ఉంటాం ఇలాంటి పాటలు విన్నప్పుడు? ఎలా మాట్లాడాలి ఏం అర్థం కాని పరిస్థితి అన్నమాట. మహానుభావులు రాసినటువంటి మాటలకు కానీ, ఆయన కంపోజ్ చేసింది కానీ, తీసిన విధానం కానీ ఎంత ఎంత అందంగా, అసలు అందేనా ఈ చేతులకు అందేనా, చందమామ ఈ కనులకు విందేనా, ఎంత ఎంత సెన్సిబుల్ అమ్మాయి. షీజ్ ఇన్ లవ్ విత్ సంబడి, నాకు అందుతాడా అని, చందమామ కనులకు విందేనా ఈ చేతులకు అందేనా, ఈ చేతులకు అందేనా అని పాడడమే పల్లవి. ఎంత అద్భుతమో అది. ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి. మడుగున కనిపించి అంటే ఏంటి చెప్పు? ఆ కొలనులోన ఎక్సలెంట్. మడుగు అంటే కొలనని ఎంతమందికి తెలుసండి ఈ రోజుల్లో పిల్లలు, చదువుకుంటున్న పిల్లలకి? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను కానీ, అది ఒక్క లైన్, ఆ లైన్ ఒకసారి పాడవా? తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఇది కరెక్ట్. కలను గాని అనొద్దు. ఇప్పుడు నువ్వు పాడింది పర్ఫెక్ట్. ఇది తలపు దాటనీక మనసు తలుపు వేయగలను గాని. ఆ నెక్స్ట్ నోటు తరిదా, దుఃఖం రాదు అక్కడ. పాడుతలే అత నెక్స్ట్ లైన్. నింగి పైకి ఆశలనే నిచ్చనేయగలను గాని. తర్వాత పాడు పాడు ప్లీజ్. కొలనులోన కోర్కెలని క్యా బాత్ హై. అలలపైన ఊగే. వాట్ కంపోజిషన్ అండి! ఎంత ఎంత అద్భుతమైన కంపోజిషన్ ఇది కదా. ఏమేమి కావాలో అందులో, ఏమేమి స్వరాలు ఎక్కడెక్కడ గుండెని పట్టి పిండేస్తాయో రాజేశ్వరరావు గారు. I tell you, you have given a very professional performance. Very professional.